హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మీరు ఆక్సీ అసిటిలిన్ వెల్డింగ్ ప్రక్రియలను, లైటింగ్ మరియు ఫ్లేమింగ్ సెట్టింగ్ గురించి తెలుసుకోబోతున్నారు. లక్ష్యాలు. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. ఆక్సీ అసిటిలిన్ వెల్డింగ్ ప్లాంట్ భాగాలను గుర్తించండి. ఆక్సీ అసిటిలిన్ గ్యాస్ అన్ని భాగాలను కలుపుతూ వెల్డింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయండి. అన్ని కనెక్షన్ల వద్ద గ్యాస్ లీకేజీల కోసం పరీక్షించండి. రెగ్యులేటర్స్ పై అవసరమైన గ్యాస్ ప్రెషర్ని సెట్ చేయండి. ఇప్పుడు OAW కోసం అవసరమైన సాధనాలు మరియు పరికరాలను చూద్దాం. వ్యక్తిగత రక్షణ పరికరాలు PPE, ట్రాలీ, ఆక్సిజన్ సిలిండర్, అసిటిలిన్ సిలిండర్, ఆక్సిజన్ ప్రెషర్ రెగ్యులేటర్, acetylene pressure regulator, oxygen hose, acetylene hose, cylinder key or spindle key, welding torch or blowpipe, filler rod, spark lighter, nozzle cleaner or tip cleaner, spanners, screwdrivers. ఇప్పుడు ప్రీ వెల్డింగ్ యొక్క తయారీ విధానాన్ని చూద్దాం. ఆక్సిజన్ మరియు అసిటిలిన్ సిలిండర్స్ను కొద్దిగా వంపు తీరిన క్యాప్స్తో నిలువు స్థానానికి తరలించండి. ఆక్సిజన్ మరియు అసిటిలిన్ సిలిండర్ రంగు బ్లాక్ మరియు మరూన్ రంగుల ద్వారా గుర్తించబడుతుంది. ఆక్సిజన్ మరియు అసిటిలిన్ సిలిండర్ దాని హైట్ మరియు డయామీటర్ ద్వారా వేరు చేయబడుతుంది. ఇక్కడ ఆక్సిజన్ పొడవుగా ఉంటుంది మరియు డయామీటర్ కూడా అసిటిలిన్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఫుల్ సిలిండర్స్లు ట్రాలీలో సరిగ్గా ఉంచబడి ఉపయోగం కోసం గొలుసులతో అమర్చబడి ఉన్నాయని మరియు ఎంటీ సిలిండర్స్లు దూరంగా ఉండేలా చూసుకోండి. సిలిండర్ క్యాప్స్ను తీసివేసి కీని ఉపయోగించడం ద్వారా సిలిండర్ వాల్వ్స్ను తనిఖీ చేయండి. సిలిండర్స్లు మరియు రెగ్యులేటర్స్లు రెండిటిలోనూ అన్ని ఇన్లెట్ మరియు అవుట్లెట్ వాల్వ్స్ను, థ్రెడ్స్లు మరియు సీడ్స్ తనిఖీ చేయండి. సిలిండర్ను క్రాక్ చేసేటప్పుడు మీ చేతులు గ్రీజ్ లేదా ఆయిల్ లేకుండా చూడండి మరియు వాల్వ్ అవుట్లెట్కి ఎదురుగా నిల్చోండి. ఇలా చేయడం వాల్వ్ సాకెట్స్ను దుమ్ము, ధూళి తీసేయడానికి సహాయం చేస్తుంది. ఆక్సిజన్ లైన్ కొరకు బ్లాక్ హోస్ను మరియు అసిటిలిన్ లైన్ కొరకు మరూన్ హోస్ను ఉపయోగించండి. రెగ్యులేటర్ ముగింపులో హోస్ కనెక్షన్ను అటాచ్ చేయండి. బ్లో పైప్ చివర్లో హోస్ ప్రొటెక్టర్స్ను అటాచ్ చేయండి మరియు సరైన సైజ్ హోస్ క్లిప్స్ను ఉపయోగించండి. రెగ్యులేటర్ యొక్క ప్రెషర్ సర్దుబాటు స్క్రీవ్ను ఆన్ చేయండి. దానికి ఆక్సిజన్ హోస్ పైప్ ఏదైనా దుమ్ము లేదా ధూళి కణాలకు అతుక్కుపోయి తొలగించడానికి. అసిటిలిన్ ప్రెషర్ సెటప్ కోసం అదే ప్రక్రియను అనుసరించాలి. గ్యాస్ ప్రకారం రెగ్యులేటర్ వాల్వ్ను సరిగ్గా తెరవడం ద్వారా 2 హాసెస్ పర్జ్న చేయడం మరియు టార్చ్ హ్యాండిల్ను తనిఖీ చేయండి. హోస్ పైప్ యొక్క మరొక చివర బ్లో పైప్ ఇన్లెట్స్ జోడింపబడాలి. ఇప్పుడు మనం టార్చ్ను వెలిగించే మరియు ఫ్లేమ్ను సెట్ చేసే వెల్డింగ్ ప్రాసెస్ను చూద్దాం. బ్లో పైప్ నుండి రబ్బర్ హోసెస్కు తిరిగి రాకుండా గ్యాస్ను ఆపే బ్లో పైప్ చివరల వద్ద హోస్ ప్రొటెక్టర్స్ను పరిష్కరించండి. నాజల్ నంబర్ 3 యొక్క సిఫారసు పరిమాణాన్ని అటాచ్ చేయండి మరియు వాయు పిడపాన్ని ఆక్సిజన్ను 1.5 kg/cm చదరపుగా మరియు అసిటిలిన్ 1 kg/cm చదరపుగా సెట్ చేయండి. అసిటిలిన్ కంట్రోల్ వాల్వ్ని తెరిచి బ్లో పైప్ని ఆన్ చేయండి మరియు స్పార్క్ లైటర్తో మండించండి మరియు ఇతర అగ్ని వనరులను ఉపయోగించకుండా ఉండండి. వాతావరణ గాలిలో ఆక్సిజన్ కారణంగా నల్ల పొగ పరిమాణం చెందుతుంది.
బ్లో పైప్ను మీకు మరియు ఇతరులకు దూరంగా బహిరంగ ప్రదేశంలో సురక్షితమైన దిశలో ఉంచండి మరియు నల్ల పొగ మాయమయ్యే వరకు అసిటలిన్ను పెంచండి. మంటను గమనించండి మరియు బ్లో పైప్ యొక్క ఆక్సిజన్ నియంత్రణ వాల్వ్ను తెరవడం ద్వారా ఆక్సిజన్ను జోడించండి. దీని ద్వారా మీరు ప్రకాశవంతమైన తెల్లని కోన్ను చూడవచ్చు. తటస్థ మంటకు తగినంత ఆక్సిజన్ను జోడించండి, తెల్లని కోన్ను స్పష్టంగా మరియు గుండ్రంగా చేయడానికి. ఆక్సిడైజింగ్ ఫ్లేమ్స్ను సర్దుబాటు చేయడానికి తటస్థ జ్వాల నుండి అసిటలిన్ ప్రవాహం తగ్గుతుంది. తెల్లని కోన్ చిన్నదిగా మరియు పదునైనదిగా మారుతుంది. ఇది హిస్సింగ్ సౌండ్ని ఉత్పత్తి చేస్తుంది. కార్బ్యురైజింగ్ ఫ్లేమ్ను సర్దుబాటు చేయడానికి మంటను తటస్థంగా సర్దుబాటు చేసి ఆపై అసిటలిన్ను జోడించినట్లయితే తెల్లటి కోన్ పొడవుగా మారుతుంది. దాని చుట్టూ ఈక లాంటి భాగం ఉంటుంది మరియు నిశ్శబ్దంగా కాలిపోతుంది. నిరంతర ఉపయోగం తర్వాత వెల్డింగ్ సమయంలో బ్లో పైప్, లోహ కణాలు లేదా స్పాటర్స్ ద్వారా నాజిల్ నిరోధించబడవచ్చు. ఇప్పుడు మనం టార్చ్ను వెలిగించే మరియు ఫ్లేమ్ను సెట్ చేసే వెల్డింగ్ ప్రాసెస్ను చూద్దాం. ఫ్లేమ్ను చల్లార్చడానికి మొదటి అసిటలిన్ నియంత్రణ వాల్వ్ను మూసివేయండి. ఆపై ఆక్సిజన్ నియంత్రణ వాల్వ్ను మూసివేయండి. వర్క్ ముగిసే సమయానికి క్రింద ఇవ్వబడిన క్రమంలో ప్లాన్ను మూసివేయండి. అసిటలిన్ సిలిండర్ వాల్వ్ మూసివేసి ఆపై ఆక్సిజన్ సిలిండర్ వాల్వ్ను మూసివేయండి. బ్లో పైప్ అసిటలిన్ వాల్వ్ను తెరిచి బ్లో పైప్ ఆక్సిజన్ వాల్వ్ కోసం అదే విధానాన్ని అనుసరించి మొత్తం గ్యాస్ పీడనాన్ని విడుదల చేయండి. రెగ్యులేటర్ మీది 2 గేజులు 0 రీడింగ్ చూపాలి. అసిటలిన్ రెగ్యులేటర్ ప్రెషర్ విడుదల సర్దుబాటు స్క్రీవ్ కింది విధంగా ఉంటుంది. ఆక్సిజన్ కోసం అదే విధానం. అసిటలిన్ మరియు ఆక్సిజన్ యొక్క బ్లో పైప్ వాల్వ్ను వరుసగా మూసివేయండి. ఈ టాపిక్లో మీరు నేర్చుకున్నది ఆక్సీ యాసిటిలిన్ వెల్డింగ్ ప్లాంట్ భాగాలను గుర్తించడం, అన్ని భాగాలను కనెక్ట్ చేయడం ద్వారా ఆక్సీ యాసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ ప్లాంట్ను సెట్టింగ్ చేయడం, అన్ని కనెక్షన్లలో గ్యాస్ లీకేజ్ కోసం టెస్ట్ చేయడం, రెగ్యులేటర్లో అవసరమైన గ్యాస్ ప్రెషర్ సెట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.